హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చి పెసరపప్పు వంకాయ కర్రీ అండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ చేసి నాకు చెప్పండి. మేమైతే చేసుకుంటాము మా సైడ్, నెల్లూరు సైడు. పెసరపప్పు వంకాయ కర్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. పప్పు కూడా అంటారు, పెసరపప్పు వంకాయ పప్పు అని, చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు పెసరపప్పు నానబెట్టుకోండి, ఒక చిన్న టీ గ్లాస్ నిండా. నానబెట్టుకున్నాక తర్వాత స్టవ్ మీద పెట్టి, ఈ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మరీ మెత్తగా ఉడికిపోతాయి. వంకాయ ముక్కలు మనం వేసుకుంటాం కదా, మెత్తగా ఉడికిపోతాయి, బాగోదు. అందుకని నేను ఇలాగా దబర్లోనే ఉడకబెట్టుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి వంకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ తీసుకొని, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ కూడా కొంచెం సాల్ట్ వాటర్లో మనం వేసి పెట్టుకోవాలండి, లేదంటే కర్నెక్కిపోతాయి. కొంచెం నీళ్ళలో సాల్ట్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు కొంచెం ఉడికినాక, మరి మెత్తగా ఉడకనీయకుండా కొంచెం ఉడికిన తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి వాటిలో వేసేసుకుందాము. వాటిలో వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నూనె వేస్తే త్వరగా ఉడకద్ది, అదే మళ్ళా పైకి పొంగకుండా ఉంటుందండి కొంచెం ఆయిల్ వేస్తే. తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చుకుందాము. పప్పు కొంచెం ముందుగానే మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి, అప్పుడు ఇవి వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది ముక్కలు, మరి మెత్తగా ఉడకకుండా. దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఇష్టము, ఎప్పుడైనా వేసుకోవచ్చు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అప్పడాలు సైడు మనం డిష్గా అప్పడాలు, ఉప్పు మిరపకాయలు ఇలా పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కూడా బాగుంటుందండి దీంట్లోకి కాంబినేషను. ఎవరైనా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి. ఉడికిపోయిందండి చూడండి. కుక్కర్లో అయితే మనకి పప్పు, ఈ ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోతాయి. అందుకని ఇలా దబర్లో మనం ఉడకబెట్టుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది, ఈ ముక్కలు అనేది కొంచెం మెత్తగా ఉడకకుండా ముక్కలు ముక్కలుగా అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇంక మనం దింపే ముందు కొంచెం చింతపండు వేసుకుందాము. మన పులుపు తగ్గట్టు, కారం తగ్గట్టు, మిరపకాయలు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకొని మొద్దకం తీసుకొని మెదిపేసుకుందాం. మరి మెత్తగా మెదుపుకోకూడదండి, బాగోదు. కొంచెం మనం అక్కడక్కడ బజ్జి టైపు వంకాయ బజ్జీ చేసుకుంటాం కదండి, అంతే అట్లాగే. కాకపోతే దీంట్లో మనం పెసరపప్పు వేస్తాము. మరి మెత్తగా నలుపుకోకుండా కొంచెం ముక్కలుగా నలుపుకొని తిరగమాత పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అన్ని చూసుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే చాలు, అంతేనండి. ఇదండి చూపిస్తున్నాను కదా, ఇట్లా చేసుకోండి. మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకి పీసెస్ తగిలేటట్టుగా, తినేటప్పుడు నంచుకున్నట్టుగా బాగుంటుంది. అంతేనండి. దీంట్లోకి మనం పోపు వేసుకోవాల్సిందేను. అంతే, సింపుల్ అండి, చాలా సింపుల్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిపోద్ది. మెదిపేసుకున్నాక పక్కన స్టవ్ మీద సన్న సిమ్లో పెట్టుకొని ఇది ఉడకతా ఉంటుందండి. ఈ లోపల మనం పోపు రెడీ చేసుకుందాము. తర్వాత చిన్న బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్కి తగ్గట్టు పోపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ, తెల్లగడ్డ, ఎండుమిర్చి, మనకి కారం కానీ సరిపోకపోతే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోయిందంటే పర్వాలేదు. నేను అక్కడ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని ఇక్కడ ఎండుమిర్చి చేయలేదండి. ఉల్లిపాయ, తెల్లగడ్డ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి మనం. ఈ తిరగమాతలోనే ఉంటుందండి పప్పులో. ఎప్పుడు ఎవరైనా కూడా ఈ తిరగమాత బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అని అనిపించదు. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పప్పులో గుర్తుపెట్టుకోండి, పోపు అనేది బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది పోపు. పక్కన స్టవ్ మీద మన సన్న మంట మీద పెట్టుకుని అది ఉడుకుతా ఉంటుంది. ఈ లోపల మన ఈ తిరగమాత అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ఆ పోపులో దబ్బర్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి, కలిపెట్టుకొని. ఆ వాసన అంతా పోకుండా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే ఆ స్మెల్ అనేది పప్పుకంతా పడుతుందండి. ఇంతేనే, సింపుల్ అండి పెసరపప్పు వంకాయ కర్రీ. అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని ఈ పెసరపప్పు వంకాయ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్